present continuous. Explanation and exercises. Present continuous tense లో మనం సెంటెన్స్ని ఏ విధంగా రాస్తాము, ఏమేమి ఉపయోగిస్తాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఐఎమ్ డూయింగ్, గోయింగ్, ఐఎమ్ గోయింగ్. కొన్ని ఉదాహరణలు చూద్దాం. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్లో ఏం చూస్తున్నారు? ఇట్స్ రైనింగ్ కదా, వర్షం పడుతుంది. కాబట్టి ఏమని చెప్తాం? ఇట్స్ రైనింగ్, ఇప్పుడు వర్షం కురుస్తుంది. ద సన్ ఈజంట్ షైనింగ్, అక్కడ సూర్యుడు ఉన్నాడా? లేడు కదా, సూర్యుడు ప్రకాశించట్లేదు. ఇప్పుడు సూర్యుడు ప్రకాశించట్లేదు. ఇట్స్ రైనింగ్, ఇప్పుడు వర్షం కురుస్తుంది. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? వి ఆర్ రీడింగ్, మేము చదువుతున్నాము. అంటే వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు. దే ఆర్ రీడింగ్, వాళ్ళు చదువుతున్నారు. దే ఆర్ంట్ ఈటింగ్, వాళ్ళు ఇప్పుడు తినడం లేదు కదా, వాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు చదువుతున్నారు అని చెప్పడానికి దే ఆర్ రీడింగ్. వి ఆర్. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో ఉన్నటువంటి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? హీఈస్ వాకింగ్, నడుస్తున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు నడుస్తున్నాడు అని చెప్పడానికి ఏం చెప్తాం? హీఈస్ వాకింగ్, అతను నడుస్తున్నాడు. హీఈజంట్ రైడింగ్, రైడింగ్ చేయడం లేదు కదా, నడుస్తున్నాడు. ఇప్పుడు రైడింగ్ చేయడం లేదు, ఇప్పుడు నడుస్తున్నాడు. హీఈస్ వాకింగ్. The present continuous is am, is, are plus doing or eating or running or raining or writing etc. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఎలా రాస్తాం? సెంటెన్స్ రాసేటప్పుడు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఉపయోగించి దానితో పాటుగా వర్బ్కి ఇంగ్ ఫామ్ వచ్చే విధంగా రాస్తాం అన్నమాట. డూయింగ్, ఈటింగ్, రన్నింగ్, రైనింగ్, రైటింగ్, రీడింగ్, ఈ విధంగా ఇంగ్ ఫామ్ వచ్చి జాయిన్ అయ్యేలాగా రాస్తాం అన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రాసేటప్పుడు మనం సెంటెన్స్ ఏ విధంగా రాస్తాము అనేది. అదే నెగటివ్ ఫామ్లో రాసామనుకోండి, అక్కడ యామ్ తర్వాత యామ్, ఈజ్, ఆర్ ఉపయోగించిన తర్వాత నాట్ అనేది వస్తుందన్నమాట. ఐఎమ్ నాట్ ఈటింగ్, హీఈస్ నాట్ డ్రింకింగ్, షీఈస్ నాట్ రీడింగ్, ఇట్స్ నాట్ ఫ్లయింగ్, we are not reading, you are not eating, they are not going, aren't or isn't మనం ఈ సెంటెన్సెస్లో ఉపయోగిస్తాం అన్నమాట నెగటివ్గా రాసేటప్పుడు. ఇందులో కూడా యామ్, ఈజ్, ఆర్ వస్తుంది, ప్లస్ నాట్ అనేది ఉపయోగిస్తాము. దాంతో పాటుగా ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ, నేను పని చేస్తున్నాను, నేను టీవీ చూడడం లేదు. ఇప్పుడు నవ్వు అన్నమాట, ఇప్పుడు. వీణా ఈజ్ రీడింగ్ అ న్యూస్ పేపర్, వీణ ఏం చేస్తుంది? న్యూస్ పేపర్ చదువుతుంది, ఇప్పుడు చదువుతుంది. షీ ఇజంట్ ఈటింగ్, ఆమె తినడం లేదు. ఆర్ షీఈ్ నాట్ ఈటింగ్, ఆమె తినడం లేదు. దాన్ని మనం ఈ రెండు రకాలుగా చెప్తాము. మనం ఈజంట్ ఈటింగ్, ఈజ్ నాట్ ఈటింగ్. షీ ఈజంట్ ఈటింగ్, షీఈ్ నాట్ ఈటింగ్. The phone is ringing, we are having dinner, you are not listening to me, or you aren't listening. The children are doing their homework. మనం ఇంగ్ ఫామ్ ఉపయోగించి ఈజ్, యామ్, ఆర్ ఉపయోగించి సెంటెన్స్లో మనం రాసినప్పుడు అది ప్రస్తుతం, ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు జరిగిన విషయాన్ని గురించి మనం చెప్తున్నట్టు అన్నమాట. యామ్, ఆర్, ఈజ్, ఆర్, ఆర్ ప్లస్ ing form. That means
సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. ఏదో జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఇప్పుడు జరిగే దాని గురించి చెప్తున్నాము అని. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఐఎమ్ రైటింగ్, షీఈ్ వేరింగ్ అ హ్యాట్, దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఐఎమ్ నాట్ వాచింగ్ టెలివిజన్. నౌ, ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు జరిగే దాని గురించి చెప్పే సెంటెన్సెస్లో మనం ఈజ్, యామ్, ఆర్ వాటితో పాటుగా ఇంగ్ ఫామ్ వచ్చే విధంగా, వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉండే విధంగా మనం వాట్ యు సీ ఇన్ ద పిక్చర్? ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ప్లీజ్ బీ క్వైట్, ఐఎమ్ వర్కింగ్. నేను వర్క్ చేస్తున్నాను, మీరు కామ్గా ఉండండి, దయచేసి కామ్గా ఉండండి అండి. ఐఎమ్ వర్కింగ్. ఎప్పుడు వర్క్ చేస్తున్నాడు? నౌ, ఇప్పుడు. ఐఎమ్ వర్కింగ్ నౌ, నేను ఇప్పుడు పని చేస్తున్నాను, కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి. వాట్ యు సీ ఇన్ ద పిక్చర్? ఈ బొమ్మలో మీరేం చూశారు? లుక్, దేర్ ఇస్ వీణా, షీఈ్ వేరింగ్ అ బ్లూ హ్యాట్. ఈ అమ్మాయి వీణ ఏం ధరించిందంట? ఆ బ్లూ హ్యాట్, బ్లూ కలర్లో ఉన్నటువంటి హ్యాట్ పెట్టుకొని ఉంది. షీఈ్ వేరింగ్ ఇట్ నౌ, ఇప్పుడు పెట్టుకొని ఉంది. ఇప్పుడే కదా, ఇప్పుడు తన తల మీద హ్యాట్ పెట్టుకొని ఉంది కదా, కాబట్టి షీఈ్ వేరింగ్ అ బ్లూ హ్యాట్ అని చెప్పి చెప్తామన్నమాట. వాట్ ఈస్ దిస్? ద వెదర్ ఈజ్ నైస్, ఇట్స్ నాట్ రైనింగ్. అక్కడ వాతావరణం ఎలా ఉంది? చాలా నైస్గా ఉంది, చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది. ఇట్స్ నాట్ రైనింగ్. అక్కడ వర్షం పడుతుందా? లేదు కదా, ఇప్పుడు వర్షం పడట్లేదు, కాబట్టి ఇట్స్ నాట్ రైనింగ్. వర్షం. వాట్ యు సీ ఇన్ ద పిక్చర్? ఏం చేస్తున్నారు ఇక్కడ పిల్లలు? ఎక్కడున్నారు? దే ఆర్ ఇన్ ద పార్క్ కదా. వాట్ ఆర్ దే డూయింగ్? ఆడుకుంటున్నారు. వేర్ ఆర్ ద చిల్డ్రన్? ఎక్కడున్నారు పిల్లలు? దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. పార్క్లో ఆడుకుంటున్నారు. ఇప్పుడు దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, ఇప్పుడు ఆడుకుంటున్నారు కాబట్టి ప్లేయింగ్ అనేది ఉపయోగిస్తున్నాం అనమాట. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. వాట్ యు సీ ఇన్ ద పిక్చర్? ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? ఫోన్లో మాట్లాడుతున్నాడు. వి ఆర్ హ్యావింగ్ డిన్నర్ నౌ, కెన్ ఐ ఫోన్ యూ లేటర్? మేము ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాము, తర్వాత మాట్లాడేదా అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు డిన్నర్ చేస్తున్నారనమాట, కాబట్టి ఫోన్లో ఏమని చెప్తున్నాడు? మేము ఇప్పుడు తింటున్నాము, కాబట్టి నీకు తర్వాత ఫోన్ చేయనా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కెన్ ఐ ఫోన్ యూ లేటర్? కొన్ని వర్బ్స్కి ఇంగ్ ఫామ్స్ ఏ విధంగా వచ్చి చేరుతాయో చూద్దాం. కమ్, కమింగ్, రైట్, రైటింగ్, డాన్స్, డాన్సింగ్, ఈట్, ఈటింగ్, స్విమ్, స్విమ్మింగ్, సిట్, sitting, walk, walking, run, running. ఇప్పుడు ఈజ్, యామ్, ఆర్ ఉపయోగించి కొన్ని ఏ విధంగా సెంటెన్సెస్ రాస్తామో కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం. వాట్ ఆర్ దీస్ పీపుల్ డూయింగ్? యూజ్ దీస్ వర్బ్స్ టు కంప్లీట్ ద సెంటెన్సెస్. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారో ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్స్ని ఉపయోగించి సెంటెన్స్ని కంప్లీట్ చేయమని చెప్తున్నారు. ఈ పిక్చర్లో చూడండి, ఏం చేస్తున్నాడు అతను? మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు మనం ఏమని చెప్పాలి? హీ ఈజ్ టాకింగ్. వాట్ ఈజ్ హీ డూయింగ్? ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ టాకింగ్, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వాట్ యు సీ ఇన్ ద పిక్చర్? దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. వాళ్ళు పార్క్లో ఆడుకుంటున్నారు. నౌ, ఇప్పుడు. వాట్ ఈస్ హీ డూయింగ్? హీ ఈజ్ రైటింగ్. ఆ అబ్బాయి రాస్తున్నాడు. ఇప్పుడు. వాట్ ఈస్ షీ డూయింగ్? ఏం చేస్తుంది ఆమె? షీ ఈజ్ ఈటింగ్. ఆమె తింటుంది, ఇప్పుడు తింటుంది. వాట్ ఈస్ ద బాయ్ డూయింగ్? ఏం చేస్తున్నాడు అబ్బాయి? హీఈస్ రన్నింగ్. పరిగెత్తుతున్నాడు కదా,
ఈజ్ రన్నింగ్. ఆ అబ్బాయి ఇప్పుడు పరిగెత్తుతున్నాడు. కంప్లీట్ ద సెంటెన్సెస్. యూజ్ దీస్ వర్బ్స్. ఇక్కడ సెంటెన్సెస్ పూర్తి చేయండి. పూర్తి చేయడానికి ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్స్ని ఉపయోగించాలన్నమాట. కుక్, స్విమ్, గో, వర్క్ అండ్ స్టే. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్సెస్లో అక్కడ ఉన్నటువంటివి ఉపయోగిస్తున్నాం. ప్లీజ్ బీ క్వైట్. ఐఎమ్ వర్కింగ్. నేను వర్క్ చేసుకుంటున్నాను, మీరు కామ్గా ఉండండి, శబ్దం చేయొద్దు. వేర్ ఈజ్ వీణా? షీ ఈజ్ ఇన్ ద కిచెన్. షీ ఏం చేస్తుంది? షీ ఈజ్ కుకింగ్. కిచెన్లో ఏం చేస్తారు? వంటగదిలో ఏం చేస్తారు? వంట చేస్తారు కదా. సో షీ ఈజ్ కుకింగ్. లుక్ సంబడి డాష్ ఇన్ ద రివర్. రివర్లో ఏం చేస్తారు? ఈత కొడతారు, స్విమ్మింగ్. లుక్ సంబడి స్విమ్మింగ్. లుక్ సంబడి ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. రివర్లో స్విమ్ చేస్తున్నారు. ఐ డాష్ నౌ. ఇప్పుడు ఏం చేస్తున్నానని చెప్తున్నారు? ఐఎమ్ గోయింగ్. నేను వెళ్తున్నాను, నేను ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్తున్నారు. వి ఆర్ హియర్ ఆన్ హాలిడే. వి డాష్ ఎట్ ద తాజ్ హోటల్. మేము హాలిడేకి ఈరోజు ఇక్కడ ఉన్నాము, తాజ్ హోటల్లో ఉన్నాము అని చెప్పడానికి ఏమని చెప్తున్నారు? వీఆర్ స్టేయింగ్ ఎట్ ద తాజ్ హోటల్. తాజ్ హోటల్లో ఉన్నాము. ప్లీజ్ బీ క్వైట్. ఐఎమ్ వర్కింగ్. వేర్ ఇస్ వీణా? షీఈ్ ఇన్ ద కిచెన్. షీఈ్ కుకింగ్. లుక్ సంబడి ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. ఐఎమ్ గోయింగ్ నౌ. వీఆర్ ఆన్ హాలిడే. వీఆర్ స్టేయింగ్ ఎట్ ద తాజ్ హోటల్. ఇంకొక ఎక్సర్సైజ్ చూద్దాం. వాట్స్ హ్యాపెనింగ్ నౌ? రైట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ చూసి పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ రెండు కూడా రాయాలన్నమాట. ఐ లెర్న్ ఇంగ్లీష్. ఈ పదాలను ఉపయోగించి పాజిటివ్గా, నెగటివ్గా ఏ విధంగా రాస్తామో చూద్దాం. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. నేర్చుకుంటే లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్తాం, నేర్చుకోకపోతే నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్తాం. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐఎమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ సిట్ ఆన్ అ చైర్. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ అ చైర్. నేను చైర్ మీద కూర్చుంటున్నాను. ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్. చైర్ మీద కూర్చోకపోతే ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్ అని చెప్పాలి. అదే చైర్ మీద కూర్చుంటే ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్. ఐ రైట్. ఐఎమ్ రైటింగ్. నేను రాస్తున్నాను. ఐఎమ్ నాట్ రైటింగ్. నేను రాయడం లేదు, నేను ఇప్పుడు రాయడం లేదు. ఐఎమ్ రైటింగ్. ఇప్పుడు రాస్తున్నాను. ఐ లిజన్ టు మ్యూజిక్. ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఎప్పుడైనా సరే మ్యూజిక్ అనే పదాన్ని మనం ఉపయోగించినప్పుడు దానికి ముందు టు అని ఉపయోగిస్తాం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్. నేను మ్యూజిక్ వింటున్నాను. ఐఎమ్ నాట్ లిజనింగ్ టు మ్యూజిక్. నేను మ్యూజిక్ వినడం లేదు.